ఓం సాయిరామ్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతే, బాబా మీద భక్తి విశ్వాసాలు ఏర్పడ్డ నాన్న తరచుగా షిరిడీ వచ్చి బాబా సన్నిధిలో 1-2 రోజులు గడిపి వెళ్తున్నాడు. ఆ అలవాటు ప్రకారం షిరిడీ వచ్చిన నాన్న మసీదులో బాబా సమక్షంలో కూర్చొని భగవద్గీతలోని శ్లోకాల్ని గొనుక్కుంటూ చదువుకుంటున్నాడు. సంస్కృతం, పురాణ గ్రంథ పరిజ్ఞానం గల నానాకి తన పరిజ్ఞానం ముందు బాబాతో సహా అక్కడున్న వారందరూ దిగదుడిపే నన్న గర్వం, అహంకారం ఉంది. శ్యామతో ఏదో విషయం మాట్లాడుతున్న బాబా చప్పున నాన్న వైపు చూసి, నాన్నా, ఏమిటి గొనుక్కుంటున్నావు అని అడిగారు. అంత సూటిగా ప్రశ్న సంధించబడేసరికి నాన్న తత్తరపడుతూ, గొనుక్కోవడం లేదు బాబా, సంస్కృత శ్లోకాలు వల్లెవేసుకుంటున్నాను అని చెప్పాడు కించిత్ అహం ధ్వనించేలా. ఆహా, ఆ శ్లోకం పైకి చదివి అర్థం చెప్పి జ్ఞానబోధ చెయ్యి అన్నారు బాబా. వెంటనే నాన్న తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. నాన్న ఈ శ్లోకాన్ని బిగ్గరగా చదివి గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి సేవ చేసి ప్రశ్నిస్తే తత్వజ్ఞానులైన వారు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అర్థం చెప్పాడు. నానా, ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారమేనా, ఇంకో అర్థం ఏదైనా ఉన్నదా అడిగారు బాబా. ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం, ఇంకో అర్థం నాకు తెలియదు చెప్పాడు నాన్న. సరే, ప్రశ్న అంటే ప్రశ్నించడమైనప్పుడు పరిప్రశ్న అనే పదం ఎందుకు వాడబడింది ప్రశ్నించారు బాబా. ఏమో నాకు తెలియదు. నానా జవాబు విని బాబా నవ్వి, మరి సేవ అంటే అడిగారు. నాన్న ఒక క్షణం ఆలోచించి, సేవ అంటే రోజు మేము చేస్తుంటామే అది అన్నాడు. ఆహా, మరి ఉపదేక్ష్యంతితే జ్ఞానం అన్న పదంలో జ్ఞానం అనే పదాన్ని కాక వేరొక పదాన్ని ఉపయోగించగలవా అడిగారు బాబా. అజ్ఞానం జవాబిచ్చాడు నాన్న. బాబా అతడి వైపు సూటిగా చూస్తూ, జ్ఞానం అనే పదం బదులు అజ్ఞానం పదం ఉపయోగించి అర్థం వివరించగలవా అని అడిగారు. నాన్న తల అడ్డంగా తిప్పుతూ, అర్థం చెప్పలేను అన్నాడు. అప్పటికే అతడి అహం అణగారిపోయింది. సరే, తత్వధర్ములకు నమస్కరించి సేవించి ప్రశ్నించమని కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు? రణక్షేత్రం మధ్యలో నిశ్చింతగా నిలిచి గీతాగానం చేసిన కృష్ణ భగవానుడిని మించిన తత్వదర్శి ఎవరున్నారు అని ప్రశ్నించారు బాబా. నాన్న తల తిరిగిపోయింది. అతనికి ఉన్న సంస్కృత భాషా పరిజ్ఞానం, పురాణ గ్రంథ పఠన జ్ఞానం ఎందుకు కొరగానిదని తేలిపోయింది. అతనిలోని గర్వం ఆవిరైపోయింది. అవమానంతో ముఖం చిన్నబుచ్చుకుంటూ, కృష్ణుడు అలా ఎందుకు చెప్పాడో నాకు తెలియదు బాబా, ఆ శ్లోకానికి సరైన అర్థాన్ని మీరు వివరించండి అని ప్రార్థించాడు. తత్వవేత్తలైన జ్ఞానులకు
సర్వస్య శరణాగతి చేయడమే ప్రణిపాతము. దుర్బుద్ధితోనో గురువు సమర్థతను పరీక్షించడానికో కాక విషయ జ్ఞానం పొందాలన్న ఆసక్తితో ప్రశ్నించడమే పరిప్రశ్న. ఇక సేవ అంటే తన శరీరం తనది కాదని, అది తన గురువుదేనని, అది తన గురుదేవుని కోసమేనన్న భక్తి భావనతో చేసేదే సేవ. నాన్న నిజమైన శిష్యుడు. తనకి జ్ఞానబోధ చేసే గురువులో శ్రీకృష్ణుణ్ణి చూడగలగాలి. అది సేవ అంటే. అదే ఈ శ్లోకానికి సరైన అర్థం. బాబా బోధన్ని భక్తితో ఉన్న నానాకి ఆయనలో శ్రీకృష్ణ పరమాత్ముడే సాక్షాత్కరించాడు. అతను ఆనంద బాష్పాలు రాలుస్తూ భక్తితో చేతులు జోడించి పాహిమాం వాసుదేవ, దివ్యజ్ఞాన ప్రబోధ, ఆత్మానంద స్వరూప సాయిదేవ, పాహిమాం పాహిమాం అని గద్గద స్వరంతో ప్రార్థిస్తూ బాబా పాదాల ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూపిస్తూ అల్లా మాలిక్ అన్నారు. అదే సమయంలో షిర్డీకి చాలా దూరంలో ఉన్న ఒక గ్రామంలో బాబా భక్తుడైన ఒక కమ్మరి జబ్బు చేసి మంచం పట్టి ఉన్నాడు. అతని భార్య ఏడాది వయసున్న పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకొని కొలిమి ముందు కూర్చొని కొలిమి ఊదుతోంది. కొలిమిలోంచి అగ్నిజ్వాలలు పైపైకి ఎగిసిపడుతున్నాయి. ఆమె దీక్షగా పనిచేస్తోంది. ఇంతలో ఆమె భర్త మేలుకొని దగ్గుతూ దాహం దాహం అన్నాడు బాధతో. భర్తకి మంచినీళ్లు అందించాలన్న తాపత్రయంతో ఆమె అప్రయత్నంగా చివాలన లేచింది. వెంటనే ఆమె ఒడిలోని బిడ్డ కొలిమిలో జారిపడింది. ఆమె భయంతో బాబా బాబా అరిచింది ఆర్తితో. అదే క్షణంలో షిరిడీలో బాబా చివాలన ముందుకురికి చేతిని బగబగా మండుతున్న దునిలోకి దూర్చారు. అది చూస్తూ భక్తులు బాబా అంటూ ఆక్రందించారు. ఆ క్షణంలో ఆ గ్రామంలో కమ్మరివాణి కొలిమిలో అగ్నిజ్వాలల మధ్య నుంచి ఆపన్నహస్తం ఆవిర్భవించింది. కొలిమిలో పసిబిడ్డని పట్టుకుంది. బిడ్డ తల్లి బిడ్డని క్షేమంగా అందుకోగానే ఆపన్నహస్తం అదృశ్యమైంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ బాబా, నా తండ్రి, నా బిడ్డని కాపాడడానికి నీ చేతులు కాల్చుకున్నావా నాయనా అంటూ చేతులు జోడించి చేతులు జోడించింది కృతజ్ఞతలతో. అక్కడ షిరిడీలో దునిలో కాలిన బాబా చేతివైపు చూస్తూ, బాబా ఎక్కడో ఎవరినో రక్షించడానికి ఇక్కడ నీ చేయి కాల్చుకున్నావా బాబా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు శ్యామ. బాగోజీ షిండే కన్నీళ్లు కారుస్తూనే కాలిన బాబా చేతికి నెయ్యి రాసి ఆకువేసి కట్టుకట్టాడు. కొంతకాలానికి ఆ గాయం మానిపోయింది. అయినా బాగోజీ నిత్యం ఆ విధంగా బాబాకి సేవ చేస్తూనే ఉన్నాడు. బాబా చెప్పిన సేవ అంటే ఇదే అనుకున్నాడు శ్యామ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ అధ్యాయం అయితే ముగిసింది. నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ మంత్ అధ్యాయం 11 తన వారిని తన దగ్గరికి అనే అధ్యాయం చూద్దాము. ఇప్పటివరకు అయితే 10 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి. బాబా దయ వల్ల వీడియోలు చక్కగా నడుస్తున్నాయి. మనం ఈ వీడియో స్టార్ట్ చేసింది ఈ ఎడ్యుకేషన్ యుగంలో, ఈ సైన్స్ యుగంలో దైవాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే షిరిడి సాయిబాబా ద్వారానే మనకి పూర్తిగా తెలుసుకోగలుగుతాం అని చెప్పి ఒక చక్కని ఆలోచనతో బాబా గురించి అయితే తెలుసుకుంటూ వెళ్తున్నాము. ఈ క్రమంలో చాలా విషయాలు తెలిసినాయి, అద్భుతమైన విషయాలు తెలిసినాయి. బాబాని అందరు రకరకాలుగా కామెంట్ చేసేవారే ఉన్నారు. వాళ్ళకి అసలు బాబా గురించి ఏం తెలియదు. ఆయన గురించి తెలుసుకుంటే
ఒక మాటలో చెప్పాలంటే ఆయన భగవంతుడు అనే ఒక కంప్లీట్ డిక్షనరీ టైప్ అన్నమాట. ఆయనకి తెలియదంటూ లేదు. ఆయన ఒక అనంతం. ఆయనకి ఆయనే సాటి. ఆయన్ని తక్కువ చేసి చూసినా, ఆయన గురించి తక్కువగా మాట్లాడినా మనమే తక్కువ వాళ్ళం అయిపోతాం. అది ఇంకంతకన్నా ఏం చెప్పలేను. ఇప్పటికి చక్కగా మనం 10 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. అయితే లాస్ట్ అధ్యాయానికైతే చక్కగా లాస్ట్లో మనం కాసేపు వివరణ మాట్లాడుకున్నాము. ఈ అధ్యాయం చివరికి వచ్చేళ్ళకి 10 నిమిషాలతో ముగిసింది కాబట్టి ఇంక నేను ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. డైరెక్ట్గా బాబా వర్డ్స్లో తెలుసుకుందాము మరిన్ని విషయాలు ఈ అధ్యాయం గురించి. బాబా వర్డ్స్ అంటే మనకు తెలిసిందే కదా, మన వాడుక భాషలో ఉంటుంది. ఈ అధ్యాయాలు చేసే సిరీస్లో ఏంటంటే పుస్తకంలో ఏముందో దాన్ని వీడియో రూపంలో, మాటల రూపంలో అందిస్తాం అన్నమాట. ఈరోజు ఈ అధ్యాయం ద్వారా 10వ అధ్యాయం ద్వారా చాలా సంతోషంగా ఉంది. మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. జీవితంలో మనం కొన్ని పనులు చేసినప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది అన్నమాట. ఆ ఆనందాన్ని మనం ధనంతో వెలకట్టలేము. అలాంటి సంతోషం అయితే నాకు ఈ అధ్యాయం పూర్తి చేసిన తర్వాత మనసుకు కలిగింది. చాలా థ్యాంక్స్ బాబా. నీవు శ్రీకృష్ణ అంశం అని పదే పదే తెలుస్తుంది. ఈ అధ్యాయంలో కూడా ఎండింగ్ వర్డ్స్లో అదే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాము. ఆల్వేస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.